డబ్బులే పెట్టాలా పుణ్యానా డబ్బులే పెట్టాలా బిడ్డ. మేము కొయ్య వాళ్ళము, జాతకం చెప్పే వాళ్ళము, కొయ్య వాళ్ళము, చెందు కొయ్య వాళ్ళం అంటే దేశానికి సమ్మక్క సారా చక్కెరం. ఇగో చక్కెరం వచ్చింది బిడ్డ. జాతక మంత్రాలవు నువ్వు మంచిదానవి. జాత మంత్రాల బిడ్డ అనుకున్న సాధిస్తావు, అనుకున్న సాధిస్తున్నావు బిడ్డ. నీదే ఇల్లు బిడ్డ. నీ కాలు పుట్టుమచ్చల ఉంది, అనుకున్న కాడ పుట్టుమచ్చ ఉంది బిడ్డ. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. జరగబోయేది నీ నుంటే ముందు ఇల్లు పెద్దగా అయ్యేది. ఎద్దు నాగలి దున్నినట్టు దున్నుతున్నావు కదా కొడక. నీ పెళ్ళైన సంధి గుంజుతూనే ఉండవు నాగలి. నాయన సంగతి కాదు, నీ సంగతి చెప్తున్నావు బిడ్డ. నాగలి దున్నుతున్నావు. నీకు సంతానం 6 మంది ఉండ్రి బిడ్డ. ఎంతమంది అన్నావు? 6 మంది సంతానం ఉన్నది, కానీ ఎంతమందిని అన్నావు బిడ్డ? అది చెప్పలేదు, చెప్పలేదు. అది కట్టు చేసిన పోవచ్చు బిడ్డ. దాంట్లో పామలం లేదు కదా. 6 మంది సంతానం ఉంది, కానీ అమ్మ ఆడమొగ కాదు బిడ్డ. 6 మంది సంతానంలో చిన్న బిడ్డని పెడుతుంది. చిన్న పాపని పెడుతుంది, దగ్గర తీసుకుంటుంది బిడ్డ. మంచిది, ప్రేమ కలది. పాప పేరేం పేరమ్మా? భారభద్రి. అమ్మ మంచి చదువులో గొప్పదవుతుంది బిడ్డ. చదువులో గొప్పదవుతుంది, కానీ జాతక మంత్రాలు అవుతుంది. గవర్నమెంట్ బోధినేది ఉంది, గవర్నమెంట్ బోధినేది ఉంది బిడ్డ. అమ్మ మంచిది అవుతుంది, కానీ నడమెద్దల్లా బిడ్డ లగ్గం అయ్యేది ఉంది. పేద బిడ్డకు లగ్గం అయ్యేది ఉంది. అమ్మ ఉంది. పాప పేరు బిడ్డ భువన లక్ష్మి. పాప లగ్గం కళ్యాణం ఉంది బిడ్డ. బయట అబ్బాయి అంటే మీకు దగ్గర సంబంధంలో చూసుకుంటున్నారు, మీరు కావాలని అనుకుంటున్నారు, కానీ అది జరగబోతుంది బిడ్డ. అయ్యో దేవా, నేను చెప్తున్నా కదా తండ్రి, సమ్మక్క చెప్పేది నీకు బిడ్డ. జరగబోతుంది కొడుక, జరగబోతుంది. అనుకున్న జరుగుతుంది, కానీ కొద్ది ఆలోచన పరుడు బిడ్డ పేరు లక్ష్మీభవన్. ఆలోచన పరుడు, గొప్పవాడు. మాట దారదు, ఆడి బొంకదు. అదృష్ట మంత్రాలు, అరిచేతుల పుట్టుమచ్చ, అనుకున్నది ఎడమకల్ల బంగారు జాతకంలో గొప్పది ఉంది. ఎడమకల్ల జాతకం ఉంది. ఆమె చేతువాడు ఎరువాడు తగలదు. అన్ని దానిలో గొప్పది ఉంది బిడ్డ, కానీ మధ్యలో లగ్గం అవుతుంది. మధ్యలో అవుతుంది బిడ్డ. లగ్గం మధ్యలో ఉంది, మధ్యలో లగ్గం ఉంది, కానీ బిడ్డ నగలు దున్నుతున్నావు. మోస్తూనే ఉండవు, నువ్వు లగ్గమైనాల్సింది. కాడి మోస్తున్నావు బిడ్డ. ఇంకా కష్టాలు తీర్తలేవు కదా కొడుక. నీకు అనుకున్నది సాగుతలేవు నాయన. కన్నీరు కారుతున్నావు, ఇంట ఒకటి ఆగుతలేదు. అయినా కూడా డబ్బు నష్టమైతేనే ఉంది కదా బిడ్డ. ఆగమాగం అంగడంగడ అయిపోతున్నావు బిడ్డ. ఆగంలో పడ్డావు, కానీ నేను ఒక మూలికేస్తా బిడ్డ. ఆ మూలిక తీసుకుపోయి ఇంటి లోపల పెట్టు. నీ నడి చెట్టు తగలకుండా. మీ ఆయన పని గొప్పదే ఉండే. మళ్ళీ అన్నం తినేది ఉంది కదా, గవర్నమెంట్ జాబ్ ఉండే కదా. నీ నడబెద్దలు వెంకరించుకొని పోయింది, కానీ జాగా కొనేది ఉంది కదా. ల్యాండ్ కొనేది ఉంది, సొంతం ఇల్లు కట్టేది ఉంది బిడ్డ. ఉన్నది బిడ్డ ఆయన పేరు మీద. రా బిడ్డ, ఇదేనా అడ్డ? సమ్మక్కనే ఈ అడ్డ. అదే సర్పంచ్ భారీగానే నాకు అడ్డ ఇస్తుంది అయినా మేడాల వల్ల. నాని ఎక్కడ పారిపోయేదాన్ని కాదు. నేను అనుకున్నది చెప్తున్నా బిడ్డ, జరగబోయేది చెప్తున్నా. నీకు ల్యాండ్ కొనేది ఉంది బిడ్డ. మీరు ల్యాండ్ కొనేది ఉంది, కానీ నడమెద్దల్లో దెబ్బ తిన్నారు కదా. ల్యాండ్లో దెబ్బ తిన్నారు కదా. తిన్నరా లేదు? అబద్ధం పలుకొద్దు. మళ్ళీ డబ్బు నష్టమైంది. నడమ దెబ్బ తిన్నావు నువ్వు. అంత ఆగమాగం అంగట్లో ఉండవు బిడ్డ. అనుకున్నది సాగుతలేదు. పిల్లల గురించి బాధపడుతున్నావు. ఆడి బంకని వాళ్ళు ఒకరి చేత అన్నం తినతోలు కాదు, వాళ్ళే 10 మందికి పెడతారు. బువ్వా నిజమా? మళ్ళీ అంటావు వాళ్ళ బువ్వనే 10 మందికి పెట్టతోలు, కానీ వాళ్ళు ఒకరు తినేతోలు కాదు, ఒకరు సొమ్ము కాశపడే వాళ్ళు కాదు. హెల్త్ వారు ఏం కాదు. నడమెద్దల్లా కొద్దిగా ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆసుపత్రులకు డబ్బు కూడా నష్టమైంది బిడ్డ. ఆగం కాకుండా నీ ఇంటికి చెట్టు ఇస్తా, నీ ఒంటికి ఇస్తా, ఇంటికి ఇస్తా. 110 ఇంకా నాకు ఎక్కబడగలే బిడ్డ, ఎక్కబడగలే. 110 రక్త జడ, మసి జడ, అమ్మ రక్త జడ, మసి జడ, సీతమ్మ జడ, రావణవారి జడ, సీతమ్మ జడ, ఏమి పచ్చ గురిజా, నల్ల గురిజా, రావణవారి గురిజా, ఏమి ఇవన్నీ ఇస్తా. తెల్లుసిరి నల్లుసిరి కూడా ఉన్నది నా దగ్గర. చెట్ల కిరియలు కూడా ఉన్నాయి బిడ్డ. సమ్మక్క చిలకల గట్టు నుండి తెచ్చినాడు మా ముసలాయన. చిలకల గట్టు నుండి తెచ్చినాడు చెట్ల కిరియలు అన్ని చెట్లు ఇస్తా. ఏమి 116 చెప్పిన. భోజన ఖర్చు బిడ్డ, భోజన ఖర్చు అమ్మ 500 ఇస్తాను. పెట్టు, అన్ని కలిపి పెట్టు బిడ్డ. సమ్మవ్వ నీకు ఒక చెట్టు ఇస్తా. అదే ఓ బిడ్డ, ఓ చెట్టు ఇస్తా. అది 3 వారాలు పొగాయి. ఉదయం ఊది కడ్డీలు కట్టించి అగరబద్దీలు వేసి చెట్టు గరకపోసి ఇచ్చిన. అమ్మ గుమ్మాని కట్టు, ఇంట్లో పెట్టుకో. నేను గరకపోసి ఇచ్చిన. అది గదంటి అమ్మ సాయిత
బట్టలు వేసి నిమ్మకాయ వేసి తెల్లగొడ్డలు వేసి నిమ్మకాయ పెట్టి జిడిగింజ వేసి కుంకుమ పసుపు వేసి కడుపు అన్నీ పోతాయి పో బిడ్డ. అదే బిడ్డ నానబెట్టి బట్టలకు రుద్దాలి, చెప్పుల కన్నా బట్టలకు. మనది ఎవరు వేయాలని ఆమెదే భర్తకు పెట్టాలి. నువ్వు కోడలు పోతే అత్తకు, అత్తకి పోతే కోడలు చెప్పినట్టు చేస్తాడు. చెప్పండి మేడం, కంప్యూటర్ టెక్నాలజీ కాలంలో కూడా మీరు ఇటువంటి మూఢనమ్మకాలు నమ్ముతున్నారా? నమ్మాలిగా తప్పదుగా, ఇంటి చికాకులు అవుతున్నాయి. అది మనస్పర్ధలు కదా? మనస్పర్ధలు అంటే కొద్దిగా ఉంటాయి, అమ్మాయి కూడా కొంచెం ఉంటాయి. మీరు బలంగా నమ్ముతారా? కూతుర్లు ఇద్దరు సాఫ్ట్వేర్లే, ఒక అమ్మాయి సిఏ, పెద్ద అమ్మాయి సాఫ్ట్వేరే, కానీ వాళ్ళకి తెలియదు. నాకు ఎందుకో ఇంత చికాకులకి నా చెప్పించుకుంటా అంతే. మీరు ఒకవేళ సక్సెస్ అయ్యింది అనుకుంటున్నారా? ఏమో చూద్దాం. అంటే దీనికి సంబంధించిన కొంతమంది డాక్టర్స్ ఉన్నారు కదా, సైకాలజిస్ట్ ఉంటారు. పోలే అంకులు తీసుకొని పోవాలా, ఇంట్లో చికాకులు గోళ్ళు ఉంటాయిగా, అది కొద్దిగా వాళ్ళు చెప్తారని కొంచెం మనశాంతి. ఎప్పుడు చెప్పించుకోలేదు, ఫస్ట్ టైం. పిల్లలు మీరు చెప్పండి మేడం, మీరు కూడా నమ్ముతున్నారు ఇట్లాంటి వదంతులు? నమ్మాల్సి వస్తుంది కదా సార్. దెయ్యం ఉన్న తాన దేవుడు ఉన్న తాన దెయ్యం ఉంది అని ఎట్లా ప్రూవ్ చేస్తుర్రో, సో డాక్టర్ ఉన్న తాన మూలికలు కూడా అంతే ముఖ్యమని నమ్మాల్సి వస్తుంది కదా. ఓకే, మూలికలు ఓకే. ఈ జాతకం అంటే ఇంకా ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఎక్కడ తోయక నమ్మాల్సి వస్తుంది. దేవుడి దగ్గరనే కదా, అమ్మవారి గుడి దగ్గర కాబట్టి. మీరు ఆమె చెప్పింది 100% నమ్ముతున్నారా? మీకు ఏమైనా కరెక్ట్ అనిపించిందా? కరెక్ట్ అంటే కొంచెం 50-50 అట్లా అనిపించింది నాకైతే. వాళ్ళు సగం మ్యాటర్ మీ దగ్గర నుంచే తీసుకున్నారు. ఓకే, అవును. అంటే వాస్తవాన్ని మనం మాట్లాడాలంటే వాళ్ళు 100% చెప్తున్నారు అని అంటే మన దగ్గర నుంచి ఏం క్యాచ్ చేయకుండా వాళ్ళు చెప్పాలి. అవును. లేదు సగానికి ఎక్కువ డాటా మీరే చెప్పేశారు. అవును. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఎవరైనా చెప్తారు, వ్యాపారం లాస్, భర్త భార్యల గొడవలు, పిల్లల చదువులు, ఇవన్నీ కామన్ కదా. కామన్ అది. సో అందుకే నాకు 50-50 అనిపించింది అంతే. ఎవరు పొట్ట తిప్పలు వాళ్ళకే కదా సార్, అంతే. చెయ్యి ఉన్న వాళ్ళకి పొట్ట కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఎవరు పొట్ట తిప్పలకి వాళ్ళు చెప్పుకుంటారు, అంతే కదా సార్. అది పొట్ట తిప్పల కోసమే, కానీ ఇది మాత్రం నమ్మొద్దు అంటారు. నమ్మొద్దని కాదు, ఎవరి ఇంటి పరిస్థితిని బట్టి వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు ప్రజలకు? మీరు ఇప్పుడు చెప్పించుకున్నారు కదా, మీరు ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు ఏం చెప్తామంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఇష్టం సార్. మనం ఏం అనలేం కదా. ఇప్పుడు ఎవరి ప్రాబ్లమ్స్, ఇప్పుడు నా ప్రాబ్లం ఉంది మీరు వచ్చి సాల్వ్ చేయనంటే నేను సాల్వ్ చేయలేను కదా సార్ వాళ్ళకి. సో వాళ్ళ ఇంటి ప్రాబ్లంని బట్టి వాళ్ళు నమ్ముతారు. సో అట్లా, సో నాకు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి నేను అంత 50-50 అని చెప్పాను. సో తనకి తన ప్రాబ్లం కొంచెం ఏమన్నా ఇంట్లో పరిస్థితి మారుద్దని బాధ, నమ్మకం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? భూపాలపల్లి. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఎన్ని రోజులు ఉంటారు? 3-4 days ఉంటారు. 5 days ఫ్యామిలీ అందరూ వచ్చారా? ఫ్యామిలీ మొత్తం వచ్చాం. ఎక్కడ షెల్టర్ తీసుకున్నారా లేకపోతే బయట ఉంటున్నారా? బయట ఉంటున్నాం. బయటే ఉంటున్నారు. అవునండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి మేడం, ఏం పేరు? నా పేరు లక్ష్మీ ప్రసన్న. ఏ ఊరు నుంచి వచ్చారు? మేము మంచిర్యాల నుండి వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తుంటారా? వస్తాం. ఇక్కడ బంగారం తీసుకుంటారా మీ అబ్బాయికి? తీసుకున్నాం. మరి అక్కడ తీసుకోలేదు ఎందుకు? ఇక్కడ తీసుకుంటే మంచి, తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడనే ప్రతి సంవత్సరం వస్తాం కాబట్టి మేము అనుకునే అన్ని జరిగినాయి కాబట్టి ఇక్కడ మొక్కుబడిగా చెల్లించుకొని పోతే మంచిగా ఉంటుందని అనుకుంటాను. ఎంత అంటున్నారు రేటు? రేట్ ఎంత అంటున్నారు? రేటు కిలో 50 అంటున్నారు.